రాష్ట్రంలో మామిడి సీజన్ ప్రారంభమైంది. మార్కెట్లలో మామిడి పండ్లు దర్శనమిస్తున్నాయి. అయితే ఈ పండ్లపై వినియోగదారుల్లో అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా రసాయనాలతో పండిస్తున్నారనే వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయి. ప్రస్తుతం మార్కెట్లో మామిడి పండ్ల అమ్మకాలు ప్రారంభమయ్యాయి. అయితే ఈ సీజన్ ప్రారంభ దశలోనే వినియోగదారులు కొన్ని సందేహాలను వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా మామిడి పండ్లను సహజంగా కాకుండా రసాయనాలతో పండిస్తున్నారనే ప్రచారం జరుగుతుంది. దీంతో పండ్ల రుచి సహజంగా లేకపోవడం, తీపి తగ్గిపోవడం వంటి అంశాలను కొందరు వినియోగదారులు పేర్కొంటున్నారు. సహజంగా పండిన మామిడి పండ్ల రుచి మరియు వాసన ఈ పండ్లలో కనిపించడం లేదని అంటున్నారు. ఇక ధరల విషయానికి వస్తే సీజన్ ప్రారంభంలో ధరలు ఎక్కువగా ఉండడం సాధారణమేనని వ్యాపారులు చెబుతున్నారు. ప్రస్తుతం పండ్లు దూర ప్రాంతాల నుంచి రవాణా చేయాల్సి రావడం, సరఫరా తక్కువగా ఉండడం వల్ల ధరలు అధికంగా ఉన్నాయని వారు వివరించారు. అయితే వచ్చే నెలలో స్థానికంగా మరిన్ని రకాల మామిడి పండ్లు మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉందని, అప్పుడు ధరలు క్రమంగా తగ్గుతాయని వ్యాపారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం మార్కెట్లో పరిమిత రకాల మామిడి పండ్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. సహజంగా చెట్లకు పండిన పండ్లు కొంతకాలం తరువాత విస్తృతంగా లభిస్తాయని, వాటిలో రసాయనాల వినియోగం తక్కువగా ఉంటుందని వ్యాపారులు చెబుతున్నారు. స్టార్టింగ్ కెమికల్ అని ఏమి ఉండదండి. కెమికల్ లేకుండా ఉంటుంది. కాకపోతే స్టార్టింగ్ కాబట్టి స్వీట్నెస్ కొంచెం తక్కువ ఉంటుంది. దానికి ఏమనుకుంటారంటే ఈ యూట్యూబ్లో చూసి కెమికల్ చల్లుతున్నారని చెప్పి ఫేక్ న్యూస్లు చూసి దాన్ని చాలామంది కస్టమర్స్ కానీ ఎవరైనా డౌట్ పడుతూ ఉంటారు. అది వాళ్ళకి నిజమే కావచ్చు అనుకుంటున్నారు, కానీ అది కాదు. కాకపోతే ఇప్పుడు వచ్చే మ్యాంగోస్ ఏదైనా సరే మనం తినాలి అనుకుంటే మే 1-2 తారీఖుల్లో అప్పుడు మ్యాంగో బాగుంటుంది. ఎందుకంటే కాయ తయారవుతుంది కానీ బాగుంటుందండి. పైగా ఇంకొక కెమికల్ చల్లుతారు అన్నారు. కెమికల్ అనేది ఏమి ఉండదండి. కెమికల్ లేకుండా గడ్డిలోనే పండితే మామూలుగా కొంతమంది అయితే పొగ అయితే పెట్టేసి మొగ పెడుతూ ఉంటారు. కానీ మాకు వచ్చే క్రేట్లు ఏంటంటే డైరెక్ట్ విజయవాడ నుంచి మాకు వస్తాయండి. పులవపాడని విజయవాడని అక్కడి నుంచి వస్తూ ఉంటాయి. కానీ క్వాలిటీ బాగుంటుంది. నెక్స్ట్ ఇంకో విషయం ఏంటంటే మీకు ఎప్పుడైనా మ్యాంగో మెయిన్ బంగినపల్లి బాగుండాలనుకుంటే 1, 2, 3, 4 తారీఖు మే, అది కూడా మే అక్కడి నుంచి స్టార్ట్ అయితే బాగుంటుందండి. కానీ ఒక ఏరియా బాగుండొచ్చు, ఒక ఏరియా బాగుండకపోవచ్చు. లోన పురుగు పడడం అనేది ఇప్పుడు రాదండి. అది వర్షం పడేటప్పుడు వర్షాకాలంలో పురుగు స్టార్ట్ అవుతుంది మ్యాంగో. కానీ అది అందరికీ తెలిసిన విషయం. అది ఇప్పుడు పురుగు ఉండదండి. పురుగు ఇప్పుడు ఉండే ప్రసక్తి ఇప్పుడు ఉండదు. కాకపోతే కాయ ముదరకుండా కొంచెం కట్ చేసి పెడతారు కాబట్టి కొంచెం వడిలిపోయి ఉంటుంది అది. కానీ అలాగే కస్టమర్స్ కూడా చాలా మంది ఏంటంటే మ్యాంగో లేదా ఇంకా మ్యాంగోలో ఇంకా రాలేదా తేలేదా అంటున్నారు. అలాగే ఏంటంటే ఇప్పుడు స్టార్టింగ్ ఉండదు. స్టార్టింగ్ మ్యాంగో కొంచెం స్వీట్నెస్ తక్కువ ఉంటుంది. నా పేరు సత్యనారాయణ. నేను 40 సంవత్సరాలు వ్యాపారం చేస్తున్నాను. సీజన్ ఫ్రూట్స్ మామిడిపళ్ళు, మామిడిపళ్ళు, యాపిల్ సీజన్ యాపిల్, కమల సీజన్ కమల. సీజన్ ఏది వచ్చినా సరే రూపాయి ఎక్కువైనా రూపాయి తక్కువైనా క్వాలిటీ తెచ్చి మేము మెయింటైన్ చేస్తాం. అలా కస్టమర్లు కూడా రూపాయి ఎక్కువైనా మా దగ్గర వచ్చి పట్టుకెళ్తారు. అలాగే మామిడిపళ్ళు ఇప్పుడే వస్తున్నాయి, రేట్ ఎక్కువ ఉంది. కాకపోతే ఈ వచ్చిన నెల అయితే అన్ని రకాలు కూడా దిగుతాయి. సూరన్ రకాల రసాలు, బంగిరిపిల్లి, ఇంకా వేరే పందర కలిసి అన్ని దిగుతాయి. కాదు రేటు కూడా డౌన్ పడుతుంది. ఇప్పుడు రేట్ అంటే కేజీ 300, 250 అమ్మాల్సి వస్తుంది. వచ్చే నెల అయితే 200, 150కి అందరికీ అందుబాటులో దొరుకుతాయి. ఇప్పుడు కొంచెం రేటు ఎక్కువ ఉంది కాబట్టి మరి కొన్ని లేని వాళ్ళు కొనలేరు, ఉన్న వాళ్ళు కొనగలరు. అది ఇప్పుడు యాపిల్ కూడా అలాగే ఉంది రేటు. దానిమ్మ అవి కూడా చాలా రేటుగా ఉన్నాయి. పంట బాగానే ఉంటుందండి. ఒక 4 రోజులు మళ్ళీ పుల్లుగా ఉంటుంది. ఆ 4 రోజులు అయిన తర్వాత మళ్ళీ కొంచెం కాపు అయిపోవడం వల్ల కొంచెం మళ్ళీ రూపాయి, 2 రూపాయలు రేటు పెంచి అమ్మవాల్సి వద్ది. వచ్చిన నెల 5వ నెలలో మళ్ళీ ఫుల్గా డౌన్ ఉంటుంది. వచ్చిన 5వ నెల, 6వ నెల, 10వ తారీఖు దాకా కొన్ని రేటు డౌన్గా ఉంటుంది. 6వ నెల 10 దాటిన తర్వాత రేటు పెరుగుతుంది. ఎందుకంటే కాయలు దగ్గర పడిపోతుంది ఒకేసారి. ఇవే కాదు, ఇక్కడ అనగా ఈ వైజాగ్వి, రాజమండ్రివి, ఏలూరువి ఎక్కడైనా సరే పంట బేగా అయిపోద్ది. 4 రోజులకి అయిపోద్ది. ఆ తర్వాత కొంచెం ఉంటుంటే రైతులు ఉంచుతుంటారు రూపాయి వద్దనేసి. అప్పుడు ఆ రేటు దాకా ఆ రేటుకి అమ్మాలి. ఇప్పుడు వచ్చే నెల మటుకు దాచుకుంటే సరికేం కాదు కదా, రిలీజ్ చేసేయాలి. రూపాయి ఎక్కువ అమ్మచ్చు, తక్కువ అమ్మచ్చు. వచ్చే నెల మటుకు బాగుంటుంది రేటు. అనుకూలంగా ఉంటుంది, అందరికీ అనుకూలంగా ఉంటుంది. అంత ముందంటే కెమికల్ కాదండి, చిన్న పౌడర్ పెట్టుకుని కాయ బాగుండేది. ఇప్పుడు అది పెడతలేదు. అంతా వాటర్ కెమికల్ కలిపి ఏమన్నా ప్రెస్ చేస్తేనే కాయ మొక్కదు. పచ్చికాయలు అమ్మాలి తోటలో కొంటారండి, 5 లక్షలకి 10 లక్షలు కొంటారు. ఆ కాయ ఎప్పుడు అవుద్ది, కాయ ముగ్గిన తర్వాత ఆ రైతు షాపులకి ఎప్పుడు వేస్తాడు, వాళ్ళు ఎప్పుడు అమ్మాలి. మరి ఆ రైతులు ఏడైపోతారు. 5 లక్షలు కొని వాళ్ళు ఉంటారు, 10 లక్షలు కొని వాళ్ళు ఉంటారు, 20 లక్షలు కొని. మరి రైతులు పడైపోతారు కదా. అందుకనే పచ్చికాయ ఎప్పుడు తీసుకొచ్చి కొంచెం వాటర్ ఇచ్చేస్తే బేగా అందుబాటులోకి వస్తాయి.
అందుబాటులో మాకు వచ్చే కాయలు అమ్మేసి ఆటోమేటిక్గా రూపాయి 2 రూపాయలు రైతులకు ఇచ్చేస్తుంటాం. వాళ్ళు మెయింటైన్ అవుతుంది, మాకు మెయింటైన్ అవుతుంది. అంతేగాని చెట్టుకి మొక్కాల మేము అమ్మాలంటే మరి రైతు అవ్వదు, మాకు అవ్వదు. అది కెమికల్ ఎక్కువేం కాదు సార్, లైట్గా చిన్న మొగ్గడానికి అంతే. అయిపోద్ది దానివల్ల, అయిపోతే గవర్నమెంట్ ఎవరికి అలాగం కానీ చిన్న లైట్ మొగ్గడానికే, అంతేగాని ఆ కాయ వల్ల మనకి కెమికల్ తినేస్తున్నాం ఏదో వచ్చేస్తుంది అనుకోనే లేదు. లైట్గా 2 చుక్కలు ఎలా కొడతారు అంతే. అంటే ఈ పెద్దవి కొనలేదు, చిన్నవి అమ్మితే మొన్న కొన్నామండి. టేస్ట్ లేదు, అప్పుడే టేస్ట్ రావండి ఇవి. ఎందుకంటే వాళ్ళు ఏదో కలర్స్ వేసి అమ్మేస్తున్నారు. కానీ ఈ మంత్ దాటిపోయిన తర్వాత కొంచెం మంచి పళ్ళు వస్తాయండి. ఇప్పుడు ఈ కలర్స్ మీద టేస్ట్ ఉండటం లేదు. భ్రమకి ఉండలేక మామిడి పళ్ళు తినడం అలవాటు కదా, గమ్మును కొనేసుకుందాం అని కొనేసుకోవడం, అది ఇంటికి తీసుకెళ్ళాక టేస్ట్ వాళ్ళు చెప్తారు బాగానే ఉంటుందండి, టేస్ట్గా ఉందండి అనేసి వాళ్ళు చెప్తారు. కానీ ఇంటికి వెళ్ళిన తర్వాత దాని ఒరిజినల్ టేస్ట్ రావట్లేదు అనమాట. తోటలోకి వెళ్ళి తీసుకున్నామంటే కనీసం ఒక 5-6 బొట్టలను తీసుకోవాలి. ఒక బొట్ట ఎవరు లేదని ఒక బొట్ట తెచ్చుకున్నా మనకి ఇది అవ్వదు. దానివల్ల డబ్బులు ఎక్కువ అవుతుంది, ఖరీదు ఎక్కువ అవుతుంది, కానీ ఇది అవ్వదు, పళ్ళు సరైనది దొరకదు. అలాంటప్పుడు ఏంటంటే ఒక 1 మంత్ వరకు మనం ఆగిపోయి కొనుక్కుంటే ఒరిజినల్ పళ్ళు అమ్ముతూ ఉంటారు. కాబట్టి 1 by 1 రోజు అమ్ముతూ ఉంటారు. అమ్మేటప్పుడు ఏంటంటే అది ఒరిజినల్ టేస్ట్ వస్తుంది కాబట్టి బాగుంటుంది. డజన్లు కొనుక్కోవచ్చు అనమాట. తర్వాత ఇప్పుడు కాస్ట్ కూడా ఎక్కువ అండి. టేస్ట్ కంపల్సరీ. ఇప్పుడు ఈ మంత్ వరకు, నెక్స్ట్ మంత్ హాఫ్ వరకు కానీ తినలేమండి. ఎందుకంటే కలర్స్ వేసినవి వాళ్ళు ఏవో ఇంజక్షన్లు పెట్టేసి పండించేసినవి కాబట్టి టేస్ట్ తిన్నా. తర్వాత నుంచి మాత్రం టేస్ట్ బాగుంటుంది, రేట్ కూడా బాగానే ఉంటుంది. ఇప్పుడు మాత్రం రేట్లు విపరీతంగా చెప్తారు వీళ్ళు. ఆర్గానిక్ ఫ్రూట్స్ అయినా కానీ టేస్ట్ మారుతున్నాయండి. మారుతుంది, అది కరెక్టే. దాన్ని ఎంతమందో పట్టుకుంటున్నారు కూడా, అయినా కూడా వాళ్ళ పని వాళ్ళు మానటం లేదన్న. అది వాళ్ళ పని వాళ్ళదే, వీళ్ళ పని వీళ్ళదే అన్నట్టు వాళ్ళు అక్కడ కలర్స్ వేసేస్తుంటారు, వీళ్ళు ఇక్కడ అమ్మేస్తుంటారు. తెలిసినా తెలియపోయిన పండు ఇయర్లీ వన్స్ వస్తుంది కదా అనేసి ఈ పళ్ళు ఏంటంటే కొనుక్కొని తినేస్తుంటాం. వాళ్ళు కలుపుతున్నది, వాళ్ళు ఇచ్చేస్తున్నది మనకు తెలుసు. కానీ మామిడి పళ్ళు కదా, మళ్ళీ 1 సంవత్సరమే కదా, ఏం పోయింది అని కొనేసుకొని తినేస్తుంటారు. గవర్నమెంట్ యాక్షన్ తీసుకోవాలి, బాగుంటుంది. ఏంటంటే దాని నుండి లేనిపోయిన జబ్బులు వస్తున్నాయి కదండి. ఇంకా ఇప్పుడు ఇది స్టార్టింగ్ మామిడి పళ్ళు సీజను, వచ్చే నెల నుంచి స్టార్ట్ అవుతాయి. ఇప్పుడు ప్రస్తుతానికైతే రేట్లుగా ఉన్నాయి. వ్యాపారాలు అయితే ఎందుకంటే రేట్లు ఎక్కువ పెరిగాయి కాబట్టి అంతగా వ్యాపారాలు జరగట్లేదు. వచ్చే నెల నుంచి బాగుంటుంది. మామిడి పళ్ళకి కెమికల్ వాడవలసిన అవసరం లేదు, ఆటోమేటిక్గా అది చెట్టుని పండుతుంది కాబట్టి అనుకుంటారు. కలర్స్ అంటే స్టార్టింగ్లో అలా ఉండొచ్చేమో, కానీ ముందు వచ్చే నెల నుంచి అయితే దానికి కెమికల్ వేయ అవసరం లేదు. అది నేషనల్ పంట, ఎందుకంటే సంవత్సరంకి ఒకసారి వస్తుంది కాబట్టి దానికి కెమికల్ కలపవలసిన అవసరం లేదు.